హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. తోటకూర హెల్త్కి చాలా మంచిది. ఆకుకూరలు తినండి అని చెప్తారు డాక్టర్లు. మన ఇంట్లో పిల్లలు ఆకుకూరలే తినకుండా ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఈ కాంబినేషన్లో ట్రై చేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరపప్పు, పచ్చికారం, ఆకుకూర ఫ్రై ఎలా ఉంది? టేస్ట్ బాగుంటుంది. చూపిస్తాను, రెండు రెసిపీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నానండి. ఇక్కడ 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఒక పెద్ద సైజు కట్ట తోటకూర తీసుకున్నాను కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉంది. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కాస్త పోపు ఫ్రై అయిపోయిన తర్వాత, పోపు అనేది మనకి చక్కగా ఫ్రై అయిందండి. ఇలా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది మనకి ఇక్కడ 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయల్లోకి సరిపడా సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. లైట్గా యాడ్ చేసుకోండి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం తోటకూర ఫ్రై అనేది పచ్చి కారంతో చేస్తున్నాం కదా. నేను ఇక్కడ కారానికి తగ్గట్టుగా ఎవరైతే ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను ఇక్కడ 5-6 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, ఈ పచ్చిమిరపకాయల్లోకి సరిపడా కళ్ళుప్పు మాత్రం తీసుకొని కచ్చా మిక్సీకి వేసుకుందాం. వాటర్ వేయకుండా మిక్సీకి వేసుకుందాం. ఇక్కడ మనకి ఉల్లిపాయలు అనేది 80% కుక్ అయినాయండి. ఇక్కడ నేను తీసుకున్న పెసరపప్పు 80 గ్రామ్స్ అయితే ఉన్నాయి. పెసరపప్పును కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. మీకు పెసరపప్పు ఉడకవేమో, గట్టిగా ఉంటుందేమో అని డౌట్ అయితే అసలు ఏం అక్కర్లేదండి. మనకి చక్కగా ఆకుకూర వేసినప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు మనకి ఈ పెసరపప్పు అనేది కూడా చక్కగా సాఫ్ట్ అయిపోతుంది. పెసరపప్పు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవటం వల్ల పెసరపప్పు మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే పచ్చివాసన పోతుంది. పెసరపప్పు ఎగ్ కాంబినేషన్లో కూడా ఒక రెసిపీ చేశానండి. అది కూడా చూడని వాళ్ళు ఎవరైనా అంటే చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 2 ఎగ్స్ కొట్టుకొని ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నాం అనుకోండి, 4 మనుషులు హ్యాపీగా తినేసేయచ్చు. ఇప్పుడు మనకి పెసరపప్పు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, ఆకుకూర వేసుకుందాం. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆకుకూర కట్ట తీసుకున్నాను. చాలా ఎక్కువ క్వాంటిటీలో వచ్చింది. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆకుకూర వేసుకుందాం. ఒకసారి కలిసేలా కలుపుకుందాము. చూడటానికి బాండీలో ఫుల్గా ఉంది కదా, మనకి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కనుక కుక్ చేసుకున్నాం అనుకోండి, ఇంతే అయిపోతుంది ఆకుకూర. ఇప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మొత్తం కలిసేలా కలుపుకుందాము. ఇందాక ఫుల్గా ఉంది కదా బాండీలో, కలుపుకోవడానికి అవ్వలేదు కదా మనకి. ఇంకా ఫ్రై అయిందనుకోండి కొంచెమే అవుతుంది ఆకుకూర. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే మనకి ఆకుకూర అనేది రెడీ అయిపోతుంది. చూపిస్తాను మీకు. వాటర్ అనేది యాడ్ చేయకుండా మనం ఇలా పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్రని కచ్చా మిక్సీకి వేసుకున్నాం కదా, ఇప్పుడు తోటకూరలో యాడ్ చేసుకుందాం. తోటకూరలో ఎక్కువ కారం ఉంటే తినలేరండి, బాగోదు కూడా. కొంచెం మైల్డ్ స్పైసీతోనే వేసుకోండి. ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఒకసారి కలుపుకుందాము. మనకి పచ్చిమిరపకాయలు వేయగానే స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఎప్పుడు అందరూ కారం వేసి ట్రై చేస్తూ ఉంటారు కదా, ఈసారి పచ్చిమిరపకాయలతో ట్రై చేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఆకుకూరలో ఉన్న ఒరిజినల్ టేస్ట్ అయితే వస్తుంది. ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే మనకి చక్కగా అయితే రెడీ అయిపోయిందండి ఆకుకూర కూడా. మనకి ఆకులు ఏముంది త్వరగా మగ్గిపోతాయిలే, కానీ కాడలు కూడా చూసారా చాలా సాఫ్ట్ అయిపోయింది కదా. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాము. మీకు టమాటోలు కూడా ఇష్టం ఉంది అనుకుంటే మనం ఉల్లిపాయలు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కావాలంటే 1-2 టమాటోలు యాడ్ చేసుకోండి. నేను టమాటాలు వేయకుండా చేశాను కదా. మీరు కూర చూసినట్లయితే ఎంత క్వాంటిటీ అయిందో చూడండి. మనం ఇలా అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాం కదా, మీకు ఈ టైంలో సాల్ట్ ఏమైనా సరిపోనట్టుగా ఉంటే చూసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఆకుకూర కట్ట ఒకటే తీసుకున్నాం కానీ పెసరపప్పు యాడ్ చేసుకోవటం వల్ల కూర పొదుగు వచ్చిందన్నమాట. అదే మనం పొద్దున పూట లంచ్ బాక్సులకు చేసుకోవాలనుకోండి పిల్లలకి, ముందు రోజు నైట్ మనం పచ్చిశనగపప్పు నానబెట్టుకోవటం మర్చిపోతూ ఉంటాం కదా హడావుడిగా. అలాంటి టైంలో ఈ పెసరపప్పు బాగా యూజ్ అవుతుంది. మనకి పెసరపప్పు ఎండాకాలం చలవ చేస్తుందండి. చూసారు కదండి, సింపుల్గా తోటకూర, పెసరపప్పు, పచ్చిమిరపకాయల కాంబినేషన్లో మంచి రెసిపీ చూపించానే అనుకుంటున్నాను. ఇంకా మనకి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కిచెన్లో తల్లులు ఎక్కువ టైము స్పెండ్ చేయడానికి టైం సరిపోదు కాబట్టి ఇలాంటి రెసిపీ చేసామనుకోండి 10 నిమిషాల్లో అయిపోతుంది. పిల్లలకు కూడా హెల్తీగా లంచ్ బాక్సుల్లోకి చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు, కుదరదేమో అనే భయం అయితే ఉండదండి. నచ్చిందా మీకు ఈ రెసిపీ? నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తెలుగువారి కిచెన్ ఛానల్ ఫాలో అయ్యారంటే స్వీట్ అండ్ షార్ట్ రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్.